బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. ముందుగా అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఇలా సమానంగా చూసుకొని లైనింగ్ జాయిన్ చేయాలి. పెద్ద జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ క్లాత్ పూర్తిగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు చివరి భాగాలు ఇలా పట్టుకొని ఇలా అనుకొని షోల్డర్ మధ్య భాగంలో నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ కుట్టుకోవాలి. డాట్స్ పొడవు అనేది బ్లౌజ్ సైజుని బట్టి మారుతుంటుంది. వెడల్పు మాత్రం సేమ్ వస్తుంది, 1/2 ఇంచ్ పట్టుకోవాలి. ఇలా 2 డాట్స్ కుట్టేసిన తర్వాత కింది భాగాన హెమ్మింగ్కి క్లాత్ అయినా వేయచ్చు, లేదు అంటే పైపింగ్ వేయచ్చు. నేనైతే పైపింగ్ వేస్తున్నాను. చూడండి, ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను క్లాత్. లోడింగ్ పైపింగ్ కాదండి, నార్మల్ థ్రెడ్ పైపింగే, కానీ ఇంకో విధంగా వేసి చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా క్లాత్ జాయిన్ చేసుకోవాలి. క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎలా కుట్టాలి, ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టి కొంచెం గట్టిగా పట్టుకోవాలండి, జారిపోవద్దు. ఇలా పెట్టేసి ఈ క్లాత్ మనం పైపింగ్ వేసిన క్లాత్ ఇది ఇలా లోపలికి మలిచి ఇప్పుడు ఈ క్లాత్ ఇలా మలిచి ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని అంతా ఈక్వల్గా పట్టుకోవాలండి చివరి దాకా. చూడండి, బిగినర్స్కి అయితే స్టార్టింగ్ రాకపోవచ్చు, 4-5 సార్లు ప్రయత్నిస్తే వస్తుందండి. ప్రయత్నిస్తే రానిది ఏమి ఉండదు. అది మన కృషి పట్టుదల, మనకు నేర్చుకోవాలనేది ఉండాలి, కానీ ఏదైనా చేయగలుగుతాం మనము. ఒకటికి 2 సార్లు ప్రయత్నిస్తే ఏదైనా వస్తుంది. చూడండి ఎంత సన్నగా, ఎంత నైస్గా కనపడుతుందో. ఇప్పుడు ఈ లోపల భాగానే ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని మనం హెమ్మింగ్ అయినా చేయొచ్చు, లేదు అంటే ఇంకో స్టిచ్ చేసి అటాచ్ చేయొచ్చు అన్నట్టు క్లాత్కి. ఇదైతే స్టాండర్డ్గా ఉంటుంది, హెమ్మింగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇదైతే బ్లౌజ్ అయితే ఈ స్టిచ్ కూడా అలాగే ఉండిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇలా బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇలా స్టిచ్ చేయాలండి. ఇలా వస్తుంది ఫైనల్గా బ్లౌజ్ అయితే. పైపింగ్ చూడండి ఎంత నైస్గా, ఎంత సన్నగా వచ్చిందో. ఓకే, థ్యాంక్ యూ అండి.